ఈ 10,000 పెట్టి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళందరూ పేరెంట్స్ కూడా ఆలోచించండి. 10,000 పెట్టి అంటే అంత కౌన్సిలింగ్ ఏముంటుంది? మీరు ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అవైలబిలిటీలో ఉంది కదా, ఇంటర్నెట్లో అవైలబిలిటీలో ఉంది. మీరు మీ పిల్లవాడు కూర్చోండి, వర్కౌట్ చేయండి, చూడండి, ప్రీవియస్ చూడండి. అంత మాత్రం రీసెర్చ్ చేయలేకపోతే ఎలాగా? ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, జేఈ నీట్ కోచింగ్ సెంటర్స్ కూడా రీసెంట్ డేస్లో చూసుకుంటే ఫైన్స్ పడ్డాయి. దాదాపు 24 మందికి ఫైన్స్ పడ్డాయి, 77,60,000. అండ్ ఇంకోటి వచ్చేసి దాదాపు 46 ఇన్స్టిట్యూట్స్కి అరే బాబు మీరు రైట్ డైరెక్షన్ లేరు, మీరు పిల్లల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, మిస్లీడింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ CCPA సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ CCPA గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళట్లేదు, మీరు పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకొక పక్క ఇన్స్టిట్యూట్స్ అందరూ ఫైన్ చేస్తూ ఉంటే అదంతా కూడా మెయిన్ స్ట్రీమ్లో రాదు. మళ్ళీ ఒకటే ఇన్స్టిట్యూట్ గురించి వస్తుంది, మిగతా 23 ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది దాని గురించి రాదు. సో అంటే ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కేవలం ఈ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క డబ్బులు పిండుకోవడానికే వాళ్ళందరినీ పిప్పి చేసేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు కొంతమంది మీకు తెలుసో లేదో, ఈ కొంతమంది చాలామంది చేస్తూ ఉన్నారు, 10,000 కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే చాలామంది చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచి కాలేజెస్లో కాకుండా ఇది బాగుంది, మీరు జేఈలో సీట్ రాకపోతే జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోతే పర్వాలేదు, ఈ కాలేజీ IIT లాంటి కాలేజీ, NIT లాంటి కాలేజీ, ప్రీమియర్ ఇన్స్టిట్యూటు అని చెప్పి వాళ్ళకి ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడ జాయిన్ చేస్తూ ఉన్నారు.